బిడ్డల కోసం, పేదవారి బిడ్డల కోసం, పేద బిడ్డలు చదువుకోవాలి, వాళ్ళు డాక్టర్ కావాలని వాళ్ళ ఆశను నిజం చేయడం కోసం గారు ఆదేశాల ప్రకారం సైకిల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కలగొంటూ ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం కార్యక్రమం చేస్తున్నాం. దీనందరికీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు అసలు కోటి సంతకాలు అనే కార్యక్రమం ఎందుకు? కోటి సంతకాల కార్యక్రమం ఎందుకంటే పేద వర్గాల ప్రజల కోసం, ఉచితంగా ఇవ్వడం కోసం, అలాగే ఆ ప్రాంతంలో 50 ఎకరాల మెడికల్ కాలేజీ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం సాగుతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో పేదవాడికి ఆ పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయడానికి ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఈ కోటి సంతకాల విషయంలో మీరు కూడా భాగస్వాములయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ మహత్కార్యానికి మీరందరూ కూడా అండగా ఉండాలని మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు మీరు ఆలోచన చేయండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు లేని విధంగా ఈ రాష్ట్రంలో మనం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మనకి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నుండి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న కాలేజీలు ఏంటంటే మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12 మాత్రమే.